మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయిల్లో పర్యటించబోతున్నాడు. సహజంగానే ఇజ్రాయిల్ ఇండియా రిలేషన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి, ముఖ్యంగా 2014 తర్వాత. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇజ్రాయిల్లో అధికారంలో ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి మధ్య ఐడియాలజికల్ కామనాలిటీ ఉంది. సో అందువల్ల బీజేపీ ఫారెన్ పాలసీలోనే ఇజ్రాయిల్ అనుకూల విధానాలు అనుసరిస్తుంటారు. అందుకే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇజ్రాయిల్తో రిలేషన్స్ చాలా బలపడ్డాయి. అందుకే ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తాడు. సహజంగా అదొక హానర్. విజిటింగ్ డిగ్నటరీని దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించమని చెప్పడం ఒక హానర్. కానీ ఇజ్రాయిల్ ప్రధాన ప్రతిపక్షం నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ వస్తున్న ఈవెంట్ను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. సాధారణంగా ఈ వార్త చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే మోడీ పైన వ్యతిరేకత ఏదో ఉన్నట్లుంది, వారు బహిష్కరిస్తున్నారు అని అనుకుంటారు. ఇంకా మన అపోజిషన్ దీన్ని అందుకోలేదు. చూడండి, నరేంద్ర మోడీ అంటే ఇజ్రాయిల్లో కూడా వ్యతిరేకత ఉంది అని. కానీ రియాలిటీ మోడీ ఇజ్రాయెల్ పార్లమెంటును అడ్రస్ చేసే ఈవెంట్ను అక్కడ అపోజిషన్ బహిష్కరించడానికి భారతదేశానికి ఎలాంటి సంబంధము లేదు, భారత ప్రభుత్వానికి కూడా ఎలాంటి సంబంధము లేదు. ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఘర్షణ ఉంది. సో అది డొమెస్టిక్ పాలిటిక్స్ నుంచి వస్తున్న సమస్య. అందుకే ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్, పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్నది మన మిత్రదేశము, ప్రపంచంలోనే జనాభా అత్యధికంగా కలిగిన దేశమైన భారతదేశ ప్రధానమంత్రిని వస్తున్న సమయంలో ఈ పరిస్థితికి మమ్మల్ని నెట్టివేయకండి అంటూ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలిపించాడు. అంటే ఈజ్ ఎ ఫ్రెండ్, మోడీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇండియా ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయిల్. అందువల్ల ఈ రకమైన ఈవెంట్ను కూడా బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితిని తీసుకురాకండి అని. ఏంటి అసలు ఇష్యూ అంటే ఇజ్రాయిల్లో చీఫ్ జస్టిస్ నియామకం పైన మొదలైన వివాదం ఇది. సో నెతన్యాహు ప్రభుత్వం జ్యుడిషియల్ రిఫార్మ్స్ను తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ నియామకంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఉండేలా మార్పులను ప్రతిపాదించారు. వాస్తవంగా మన దేశంలో కూడా మోడీ ప్రభుత్వ విధానం అదే. కిరణ్ రిజిజు బహిరంగంగానే ప్రకటించారు కదా, మేము జడ్జీల నియామకం కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉండాలి అని. సో కానీ సుప్రీంకోర్టు గతంలో నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ తిరస్కరించిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు కాదు, పవర్ పార్లమెంటుకు ఉండాలి, పార్లమెంటరీ సావరిటీ ముఖ్యమంటూ బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా నెతన్యాహు మోడీ జ్యుడిషియరీ పట్ల ఉండే వైఖరిలో కూడా సారూప్యతుంది. అందుకే అంత ఫ్రెండ్షిప్. అయితే అక్కడ ఇజ్రాయిల్లో మనలాగా కాదు, మనలాగా జ్యుడిషియరీ గురించి అయితే ఎవరు రోడ్డు మీదకి రారు. కానీ ఇజ్రాయిల్లో ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని, జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ని ఎఫెక్ట్ చేసే మార్పుల్ని నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదించిందో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో జనం రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారు. అది మామూలు నిరసనలు కాదు. ఆఖరికి ఆర్మీ రిజర్వ్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని అని ప్రకటించారు. ఇదంతా హమాస్ దాడికి ముందు జరిగింది. హమాస్ దాడితో ఇజ్రాయెల్ పాలిటిక్స్ సహజంగానే ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ పక్కకు పోయాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడి ముందుకొచ్చింది కనుక ఈ ఇష్యూ పక్కపోయింది. సో అలా నెతన్యాహు ప్రభుత్వం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఎఫెక్ట్ చేసే క్రమంలో చీఫ్ జస్టిస్ నియామకం, ఈ జడ్జెస్ నియామకం తమ చేతుల్లోకి తీసుకోవాలని నెతన్యాహు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడున్న విధానం ఏంటంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో సీనియర్ జడ్జెస్ 3 ఉంటారు, ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, అలాగే ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. ఇలా వివిధ ప్రతినిధులతో కూడిన జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీ చీఫ్ జస్టిస్ని ఎంపిక చేస్తుంది. సో దీన్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల
16 months వరకు చీఫ్ జస్టిస్ను ఎంపిక చేసే జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీ మీటింగ్నే కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఈ జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీకి జస్టిస్ మినిస్టర్ కేంద్రంలో ఉండే న్యాయశాఖ మంత్రి నాయకత్వం వహిస్తాడు. సో మన దేశంలో ఈ విధానం లేదు ఫార్చునేట్లీ. కానీ అక్కడ ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీలో ప్రభుత్వ పైచేయి ఉండదు, కానీ జస్టిస్ మినిస్టరు దానికి ప్రిసైడ్ చేస్తాడు. సో జస్టిస్ మినిస్టర్ ప్రిసైడ్ చేస్తాడు. జస్టిస్ మినిస్టర్ ఈ మీటింగ్ను కాల్ఫర్ చేయాలి. ఇతను ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్న న్యాయశాఖ మంత్రి ఆ మీటింగే కాల్ఫర్ చేయకుండా ఊకున్నాడు. ఎందుకంటే అధికారం మాకు ఉండాలి, ఈ కమిటీకి అద్దని. దాంతో చీఫ్ జస్టిస్ నియామకం 16 months ఆగిపోయింది. న్యాయంగా అయితే రూల్ ఏంటి అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ చీఫ్ జస్టిస్ అవుతారు. అది నార్మల్ ప్రోటోకాల్ ప్రకారం ఫార్మాలిటీ కొరకు జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీ మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో ఎన్నుకుంటారు, ఎంపిక చేస్తారు. అది ఓన్లీ ఏ ఫార్మాలిటీ. ప్రోటోకాల్ సాంప్రదాయం ఏంటంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ని వ్యతిరేకించే నెతన్యాహు ప్రభుత్వం 16 months వరకు అసలు మీటింగే పెట్టలేదు. చివరికి ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది మీటింగ్ కాల్ఫర్ చేయాల్సిందే అని. సో మీటింగ్ కాల్ఫర్ చేసినా కూడా దాన్ని ఆ మీటింగ్లో చీఫ్ జస్టిస్ను ఎంచుకున్నారు. సో ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ను సెలెక్ట్ చేశారు కూడా, ఆయన బాధ్యతలు చేపట్టారు. కానీ నెతన్యాహు ప్రభుత్వం చీఫ్ జస్టిస్ని గుర్తించంటది. సో చీఫ్ జస్టిస్ను మేము గుర్తించే ప్రసక్తే లేదు, చీఫ్ జస్టిస్తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు అంటారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇలాంటి వాళ్ళను హైకోర్టు జడ్జెస్ నియమించాలంటే చీఫ్ జస్టిస్తో కలిసి ప్రభుత్వం పనిచేయాలి. సో కానీ మేము ఆ చీఫ్ జస్టిస్నే గుర్తించాం అని మొదలుపెట్టారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటరీ సాంప్రదాయంలో ఎప్పుడైనా ఒక విజిటింగ్ డిగ్నిటరీ ఇతర దేశాల అధినేతలు ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే సమయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు కూడా ఇన్వైట్ చేస్తారు. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో ఇన్వైటెడ్. నెతన్యాహు ప్రభుత్వం ఈ కొత్తగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస్టిస్ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ సుప్రీంకోర్టును మేము పిలవడమే మానేశారు. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు పిలవలేదు, అర్జెంటీనా లీడర్ వచ్చినప్పుడు పిలవడమే మానేశారు. దీంతో అపోజిషన్ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చే సమయంలోనైనా మీరు చీఫ్ జస్టిస్ను పిలవాల్సిందే, ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు పిలవాల్సిందే, పిలవకపోతే మేమే బాయ్కాట్ చేస్తాం అని పిలిపించారు. సో అది మోడీతో ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు అపోజిషన్ డిమాండ్కు నెతన్యాహు ప్రభుత్వం అంగీకరించలేదు, అపోజిషన్ తన డిమాండ్ను బదులుకోలేదు. సో ఆ నెతన్యాహు ప్రభుత్వ వాదన ఏంటి అంటే మేము ట్రంప్ మీటింగ్ అడ్రస్ కూడా పిలవలేదే, అర్జెంటీనియన్ లీడర్ అడ్రస్ కూడా పిలవలేదే, మరి మీరు అప్పుడు ఎట్లొచ్చారు అన్నారు. అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వచ్చాడు, మీటింగ్ హాజరయ్యాడు పార్లమెంటుకు. సో మీ నిజాయితీ ఎక్కడిది, మీరు మరి అంతకుముందు వచ్చారు కదా అని ప్రభుత్వ వాదన. ఏదైనా వారు ఆ ఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వంలోని అధికార కూటమికి ఇజ్రాయెల్ అపోజిషన్కు మధ్య జరుగుతున్న ఘర్షణ నరేంద్ర మోడీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. మోడీ అడ్రస్ను బాయ్కాట్ చేస్తే అది డెఫినెట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా తలముప్పలాంటి. ఎందుకంటే సగం సీట్లు ఖాళీ ఉన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం గౌరవం అనిపించుకోదు. చూడాలి ఏ రకమైన టర్న్ తీసుకుంటుందో.